కార్యక్రమాన్ని ఇంతకుముందు మళ్ళీ ఒకసారి సిఐటియు మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. జైలు బరో కార్యక్రమాన్ని సిఐటియు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆధ్వర్యంలో రైతు కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 తారీఖు నాడు జైల్ బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం మరి వేములవాడ పట్టణంలో జైల్ బరో కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి కనీస వేతనాలు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మరి వెంటనే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పిలుపులో భాగంగా వెంబడ నియోజకవర్గంలో చెక్కపల్లి బస్టాండ్లో జైల్ బరో కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 29 కార్మిక చట్టాలను కోర్టుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఉపాధి కూలీల పని మీద కూడా ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈజీరామ్ పేరని పెట్టి ఆ పని దినాన్ని పెంచినట్టే పెంచి మొత్తం ఉపాధి పని చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. అట్లాగే కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలు ఇవ్వాలని దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిన ఏ కార్మికుని కూడా పర్మనెంట్ చేసిన పాపాన లేదు, ఇటు కనీస వేతనాలు పెంచిన పాపాన లేదు. కాబట్టి రేపు 10వ తారీఖు జైలు బరో కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వేములవాడలో ఉన్న కార్మికులందరూ అట్లాగే రైతు సోదరులు అట్లాగే వ్యవసాయ కూలీలందరూ కలిసి పెద్ద ఎత్తున వేములవాడలో ర్యాలీ చేసి ఈ జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.